రెడ్ బుక్ పాలనతో హింసను ప్రేరేపిస్తోన్న కూటమి పాలకులు తమ అవినీతిని వైఫల్యాలను ప్రశ్నిస్తే చాలు దాడులు చేయించేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో నారా లోకేష్ రచించిన రెడ్ బుక్ హింసను అమలు చేస్తున్నారు. పచ్చ నేతలు ఎవరిపై ఎలాంటి దాడులు చేసినా పోలీసులు కేసు కూడా నమోదు చేయటం లేదు. తమని ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాయే పచ్చ నేతలను మరింత క్రూర హింసకు ప్రోత్సహిస్తోంది. టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలకు తానేమీ తీసిపోనని బీజేపీ మంత్రి సత్యకుమార్ చాటి చెప్పాలనుకున్నారో ఏమో కానీ ఆయన సొంత నియోజకవర్గంలో మంత్రి అనుచరుల్లో ఓ న్యాయవాదిపై హత్యాయత్నానికి తెగబడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో ప్రశాంతంగా ఉన్న ధర్మవరంలో మళ్లీ ఫ్యాక్షన్ హింసను తెరపైకి తెచ్చారు కూటమి నేతలు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన సత్యకుమార్ గత ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా బీజేపీ తరపున ధర్మవరం నియోజకవర్గం నుండి టికెట్ సంపాదించి పోటీ చేశారు. 1,00,000 అక్రమాలతో ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ వెంటనే చంద్రబాబు నాయుడి కేబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా అయిపోయారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారు. ఎప్పుడన్నా చుట్టపు చూపుగా మాత్రమే వస్తున్నారు. ప్రజా సమస్యలను గాని నియోజకవర్గ అభివృద్ధిని కానీ పట్టించుకోవడమే లేదు. తాను రావడం లేదు కాబట్టి నియోజకవర్గాన్ని తన వ్యక్తిగత కార్యదర్శి హరీష్ చేతుల్లో పెట్టి సర్వాధికారాలు రాసిచ్చేశారు మంత్రి సత్యకుమార్. నియోజకవర్గాన్ని తన సామ్రాజ్యంగా భావిస్తోన్న మంత్రి పిఎస్ హరీష్ అందరిపైన పెత్తనం చెలాయిస్తున్నారట. అటు ప్రభుత్వ అధికారులను ఇటు పోలీసులను తన కనుసన్నల్లో పనిచేసేలా చేసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సత్యకుమార్ తరపున నియోజకవర్గంలో సకల అక్రమ దందాలను హరీషే చక్కబెట్టేస్తున్నారని, నెల నెల అక్రమాదాయాన్ని మంత్రి ఖజానాలో జమ చేస్తున్నారని కూటమి వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. మంత్రి సత్యకుమార్ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని తిప్పేపల్లి గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కొద్ది రోజులుగా పోస్టులు పెడుతున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నుండి బీజేపీలోకి జంప్ చేసిన వరదాపురం సూరికి స్వయానా అనుచరుడు కూడా. ఓ పనిపై ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన అంజన్ రెడ్డిపై హరీష్ అతని అనుచరులు దాడి చేసి చితక్కొట్టారు. సీసీ కెమెరాలు లేని చోటుకు తీసుకెళ్లి దారుణంగా చిత్రహింసలు పెట్టారు. సత్యకుమార్ వ్యక్తిగత కార్యదర్శి హరీష్ అతని అనుచరులే తనపై దాడికి తెగబడ్డారని అంజన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మంత్రి పనితీరును ప్రశ్నిస్తే హత్యాయత్నానికి తెగబడిపోతారా అని అంజన్ రెడ్డి మండిపడుతున్నారు. హైకోర్టు న్యాయవాదిని కూడా ఖాతరు చేయకుండా ఇంతలా హింస పెట్టారంటే ఇక హరీష్ గ్యాంగ్ నియోజకవర్గంలో సామాన్య ప్రజలను ఎలా కాల్చుకు తింటున్నారో అర్థం చేసుకోవచ్చునంటున్నారు విపక్ష నేతలు. న్యాయవాది అంజన్ రెడ్డిపై దాడి చేసిన గూండాలను తక్షణమే అరెస్టు చేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి సత్యకుమార్ అండదండలు ఉండబట్టే హరీష్ ఇలా రెచ్చిపోయాడని వారు ఆరోపిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల పనితీరుపై విమర్శలు వస్తే ఓపిగ్గా వాటికి వివరణ ఇవ్వాలే తప్ప ఇలా దాడులు చేయించడమేంటని నియోజకవర్గంలోని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దాడి జరిగిన తర్వాతైనా మంత్రి సత్యకుమార్ స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తామంటూ కబుర్లు చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు దీనికి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.